బ్యాక్ టు న్యూస్. కృష్ణా జలాల వివాదం మరో టర్న్ తీసుకుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల మధ్య నలిగిన కొట్లాట ఇప్పుడు తెలంగాణ వర్సెస్ కేంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదం తెలంగాణ కేంద్రం మధ్య మాటలు చిచ్చుపెడుతుంది. కృష్ణా జల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వమే జాప్యం చేస్తోందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వమే ఆలస్యం చేసి కేంద్రంపై నిందలు మోపుతోందని విరుచుకుపడ్డారు. కేంద్రం ఎక్కడా జాప్యం చేయలేదని, కేసీఆరే జాప్యానికి కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పంతా రాష్ట్రాల వద్ద పెట్టుకుని కేంద్రంపై నిందలు వేయడంపై ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే అన్నారు షెకావత్. సీఎం స్థానంలో ఉండి ఇరు రాష్ట్రాల అంగీకారంతో బోర్డుల పరిధిని నోటిఫై చేయడాన్ని డ్రామా అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు షెకావత్. సుప్రీంకోర్టులో కేసు వేసి అనవసర జాప్యానికి కారణమై ఇప్పుడు కేంద్రాన్ని బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పులన్నీ కేంద్రం చేస్తూ ఇతరులను బద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు తెలంగాణ సీఎం. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చడానికి ట్రైబ్యునల్కు రిఫర్ చేయమని చెప్తే కేంద్రానికి 7 ఏళ్ల నుంచి ఎందుకు చేత కావడం లేదంటూ ప్రశ్నించారు. మొదటి నుంచి తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు కేసీఆర్. సీలేరు ప్రాజెక్టును ఏపీకి ఇచ్చి ప్రధాని తెలంగాణకు శాశ్వత ద్రోహం చేశారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. తప్పులన్నీ తమ దగ్గర పెట్టుకుని కేంద్రంపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి షెకావత్. కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం 2015లో సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అప్పటి నుంచి కేసు కోర్టులో అపరిష్కృతంగా ఉందన్నారు. ట్రైబ్యునల్ అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అన్నారు షెకావత్. గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామని, యుద్ధ ప్రాతిపదికన కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కేసీఆర్ ఆ సమావేశంలో ప్రస్తావించారని చెప్పారు కేంద్ర మంత్రి. ఆ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున నిర్ణయం తీసుకోలేమని చెప్పడంతో కేసు ఉపసంహరించుకుంటామని చెప్పి దాని ఆచరణలో పెట్టడానికి 8 నెలల సమయం తీసుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని తెలంగాణ సీఎం మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు షెకావత్. కేసీఆర్ ప్రభుత్వం వేసిన కేసు కారణంగా జరిగిన జాప్యానికి కేంద్రాన్ని ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. నువ్వు ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే నీకు శాతం అనేది లేదు. ఎందుకు 7 ఏళ్ల నుంచి నీ ప్రభుత్వం పాడగాను 7 ఏళ్ళ టైం చాలదా ట్రిబ్యునల్ రిఫర్ చేయడానికి? తెలంగాణకు నీళ్ళు వద్దా? నీళ్ళు కావన్నా వద్దా? వాట్ ఈజ్ ప్రివెంటింగ్ యూ? కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి న్యాయపరంగా నీళ్ళు రావాలి గింత వాటా. నువ్వు ట్రిబ్యునల్కి ఏ బామంటే ఏమైందా? నాకు అర్థం కాదు. నీ కింద పెట్టుకొని ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఎవరు ఆగబడుతున్నారు? నేను కేసీఆర్ ఆగబడుతున్నాడా? When he mentioned about the urgency and requirement of constitution of this new tribunal, I requested him and urged upon that since this matter is sub judice, we cannot put a step further into this direction. That he assured me on that date, 6th October of 2020, that in next 2 days we will withdraw the case, we will file the application to withdraw the case, which we have filed in 2015 in Apex Court. After 8 months, passing of almost 8 months, the state of Telangana has applied in the Supreme Court, submitted an application in the Supreme Court to withdraw the case. Further in that case, state of Andhra Pradesh made an objection, filed an objection for the people of Telangana, for the people of Andhra Pradesh and for the people of their country, and to all of you also, that how am I made responsible for the delay? I wish to understand how am I responsible for the delay of 7 years, which was happened just because they have chosen to file a case in the Supreme Court. So for the delay caused by himself or the state only, how we, the government of India, can made responsible? కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపణలను తెలంగాణ జలవనరుల కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ ఖండించారు. విభజన చట్టంలోని చిన్న క్లాజ్ను అడ్డం పెట్టుకుని అన్ని ప్రాజెక్టులు అప్పగించమంటున్నారని మండిపడ్డారు. When he mentioned about the urgency and requirement of constitution of this new tribunal, I requested him and urged upon that
since this matter is subjudiced, we cannot put a step further into this direction. That he assured me on that date, 6th October of 2020, that in next 2 days we will withdraw the case, we will file the application to withdraw the case which we have filed in 2015 in Apex Court. After 8 months, passing of almost 8 months, the state of Telangana has applied, has in the Supreme Court, submitted an application in the Supreme Court to withdraw the case. Further, in that case, state of Andhra Pradesh made an objection, filed an objection for the people of Telangana, for the people of Andhra Pradesh, and for the people of their country, and to all of you also, that how am I made responsible for the delay. I wish to understand how am I responsible for the delay of 7 years, which was happened just because they have chosen to file a case in the Supreme Court. So for the delay caused by himself or the state only, how we, the government of India, can made responsible? 2-3 సార్లు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి గారిని కలిసి మా కొత్త ట్రిబ్యునల్ వేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. సంవత్సరం పాటు ఎదురు చూసాం. సంవత్సరం దాకా కూడా అప్పుడున్న ఇదే ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే ఈ పిటిషన్ కన్సిడర్ చేయలేదు. దానివల్ల సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు పోయిన తర్వాత సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగినప్పుడు షెకావత్ గారు ఏమన్నారంటే, మీరు విత్డ్రా చేసుకుంటే నేను దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు. సరే, విత్డ్రా కోసం పిటిషన్ పెట్టాం. అది సుప్రీంకోర్టులో ఆలస్యం జరిగింది. అక్టోబర్లో మొన్న పిటిషన్ మనం ఫైల్ చేసిన తర్వాత 4 నెలలకు వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కొంత కోర్టులో జరిగిన జాప్యం, దాన్ని మా మీద నెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడేం అడ్డం లేదు కదా, వేయండి, వారం రోజులలో ట్రిబ్యునల్కి రెఫర్ చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని?